ఏపీలో పాలనా పగ్గాలు చేపట్టిన కూటమి సర్కార్ జమిలీ ఎన్నికలకు జైకొట్టింది. కేంద్రానికి పూర్తి మద్దతిస్తూ చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేశారు. ఇది అంతగా ఆసక్తి రేపే అంశమేమీ కాదు. కానీ విపక్ష నేత జగన్ కూడా జమిలీకి జై కొట్టడమే ఇంట్రెస్టింగ్ పాయింట్. అయితే జగన్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఇద్దరిది రాజకీయంగా వేరువేరు పంథ అయినా ఈ ఇద్దరు జమిలీ కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఆ ప్రయత్నాలు కూడా వారు అప్పుడే మొదలు పెట్టడం విశేషం. జమిలీతో ఇద్దరు లబ్ధి పొందుతామని అంటున్నారు. మరి వారు అందుకోసం ఎలాంటి ప్రిపరేషన్ షురూ చేశారు? ఈ స్టోరీలో చూడండి. ఏపీ రాజకీయం చాలా అడ్వాన్స్డ్ గా నడుస్తుంది. ఒకరు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంటే ఇంకొకరు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో రన్నింగ్ రేస్ మొదలు పెట్టారు. కొద్ది రోజుల క్రితం ఎన్డీఏ ఆధ్వర్యంలోనే కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటూ జమిలీ కోసం బిల్లుకు రూపకల్పన చేసింది. అయితే బిల్లుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు, ఇతర ప్రాంతీయ పార్టీలు మద్దతివ్వడంతో ఆ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపారు. అన్ని పార్టీల నుంచి సభ్యులను తీసుకుని 21 మందితో కమిటీ వేసి దానిపై అధ్యయనం చేస్తున్నారు. తొలుత 2029లోనే జరిగే సార్వత్రిక ఎన్నికలతో పాటు జమిలీ ఎన్నికలు జరుపుతామని కేంద్రంలోనే అనేక మంది నాయకులు చెబుతూ వచ్చారు. కానీ కేంద్రం మాత్రం అధికారికంగా ఏ విషయమూ చెప్పలేదు. అదే సమయంలో ముఖ్యంగా ఏపీ నుంచి అధికార టీడీపీ గాని, ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ గాని జమిలీకి బేషరత్తుగా మద్దతిస్తూ కేంద్రానికి అండగా నిలిచాయి. ఇది ఢిల్లీ వరకు పెద్ద వార్త కాకపోయినా ఏపీలో మాత్రం రాజకీయంగా అనేక అభిప్రాయాలకు తావిస్తోంది. ప్రజల్లో, మేధావుల్లో తీవ్రమైన చర్చకు అవకాశమిస్తోంది. జమిలీ విషయంలో కేంద్రం ముందుకే వెళ్తుందన్న క్రమంలో 2027లోనే సింగిల్ ఎలక్షన్ ఖచ్చితంగా వస్తుందన్న టాక్ వినిపించింది. అయితే అప్పుడు చంద్రబాబు నాయుడు 2027లో జమిలీ జరిగే అవకాశం లేదని, 2029లోనే వస్తుందని వ్యాఖ్యానించారు. తీరా కేంద్రంలో ఆ బిల్లు విషయం కాస్త జేపీసీకి వెళ్లిపోవడంతో దానిపై సందిగ్ధత ఏర్పడింది. ఈ క్రమంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి 2027లోనే జమిలీ జరిగే ఛాన్స్ ఉందంటూ అంచనా వేశారు. అదే సమయంలో జేపీసీ సభ్యుడిగా ఉన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి 2034 వరకు జమిలీ ఎన్నికలకు అవకాశం లేదని స్టేట్మెంట్ ఇవ్వడం ఆ ఇష్యూలో మరింత ఆసక్తి రేపుతోంది. జమిలీ ఎన్నికలపై నివేదిక తయారు చేసే కమిటీలో వల్లభనేని బాలశౌరి సభ్యుడిగా ఉన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి ప్రజాప్రతినిధులు, ప్రజల అభిప్రాయాలను, సలహాలను తీసుకుని జేపీసీకి నివేదిక అందజేస్తామన్నారు. ఈ నివేదికలు అందగానే జమిలీ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని బాలశౌరి అంటున్నారు. 2027లో జమిలీ ఎన్నికలు జరిగే ఛాన్స్ లేదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 140 కోట్లకు పైగా ప్రజలున్న భారత్లో ఒక పెద్ద ప్రాసెస్ కు వెళ్లే ముందు జనాభిప్రాయం తీసుకున్నాకే ముందుకెళ్లడం వల్ల విపక్షాల నుంచి తన మీద ఎలాంటి నెగిటివ్ వ్యాఖ్యలు వచ్చే అవకాశం లేదని కేంద్రం భావిస్తోంది. ఇలా సుదీర్ఘ కసరత్తు తర్వాత జరిగినా మంచిదేనని వారు భావిస్తున్నారు. అయితే నిజంగా 2034 వరకు జమిలీ వచ్చే ఛాన్సే లేదా అంటే అది కూడా ఇదమిత్తంగా చెప్పడం కష్టమే అంటున్నారు నిపుణులు. కేంద్రానికి సరిపడినంత మంది ఎంపీల బలం లేనందున ప్రజాభిప్రాయం కోరే ఛాన్స్ ఉందని, ఒకవేళ ఈలోపే బలాన్ని కూడగడితే జమిలీ ఎప్పుడైనా రావచ్చునని మరికొందరు అభిప్రాయపడ్డారు. జమిలీపై కేంద్రం నుంచి ఎలాంటి క్లారిటీ రాకపోయినా ఏపీలో మాత్రం అన్ని పార్టీలు, ముఖ్యంగా టీడీపీ, వైసీపీలో ఆ దిశగా తమ ఏర్పాట్లలో మునిగిపోవడం ఖాయమంటున్నారు. ఇకపై జరిగే చర్చలు గాని, నిర్ణయాలు గాని, ప్రజల్లోకి తీసుకెళ్లే విధానాలు గాని ఆ దిశగానే ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. జమిలీతో పాటే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అంశం కూడా ఉంటుంది. ఇలా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణతో సీట్లు పెరగడం ఖాయంగా కనిపిస్తుంది. దీంతో ఇది అందరికీ లాభం చేకూరుస్తుందని, అందువల్ల ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేసుకుంటున్నారట ఏపీ నాయకులు. మొత్తానికి 2024లోనే ఎన్నికలు జరగడం, 2024లోనే తదుపరి ఎన్నికలకు ప్రయత్నాలు ప్రారంభించడం ఆసక్తికరం.